మీడియాపై చేయి చేసుకున్న మోహన్ బాబు మంచు విష్ణు గన్ సీజ్ చేసిన పోలీసులు. హలో ఫ్రెండ్స్, లాస్ట్ 24 అవర్స్ నుంచి మంచు ఫ్యామిలీలో చాలా జరుగుతున్నాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే మోహన్ బాబు గారు టీవీ9 రిపోర్టర్ పై చేయి చేసుకున్నారు. రిపోర్టర్ మోహన్ బాబు గారిని ఏదో అడగడానికి వెళ్తే మోహన్ బాబు గారు మైక్ తీసుకొని మరీ కొట్టారు. దీంతో ఆ రిపోర్టర్ కి గాయాలు బాగానే అయ్యాయి. 3 ప్లేసెస్ లో ఫ్రాక్చర్ అయ్యిందట. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే కానీ ఆ పర్సన్ నార్మల్ అవ్వడు అని డాక్టర్స్ చెప్పారట. సో దట్టు ఆ రిపోర్టర్ అయ్యప్ప మాలలో ఉన్నారు. ఈ ఘటనని చాలా మంది లీడర్స్ అలాగే సెలబ్రిటీస్ ఖండిస్తున్నారు. ఈ విషయంలో అయితే మోహన్ బాబు గారితో రిపోర్టర్ది ఇద్దరి తప్పుందని చెప్పాలి. 3-4 డేస్ నుంచి మంచు ఫ్యామిలీ రచ్చగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళుంటే మీడియా వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్లి వాళ్ళని క్వశ్చన్స్ అడిగారు. దీంతో మోహన్ బాబు గారు కోపంలో రిపోర్టర్ పై చేయి చేసుకున్నారు. ఇది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే మోహన్ బాబు గారిది పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్, అది వాళ్ళు చూసుకుంటారు. కానీ మీడియా వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎంటర్ అయ్యి మరి వాళ్ళని క్వశ్చన్స్ అడిగారు. అలాగే మోహన్ బాబు గారిది మంచు విష్ణు గారిది గన్స్ సీజ్ చేశారు పోలీసులు. శాంతి భద్రతకు విఘాతం కలిగించినందుకు పోలీసులు ఇలా చేశారు. అలాగే మోహన్ బాబు గారిని కోర్టు ముందు హాజరు కావాలి అని చెప్పారు. 1 ఇయర్ పాటు ఈ సీజ్ పాటిస్తాను అని బాండ్ పేపర్ మీద రాసివ్వాలని చెప్పారు. ఈ రోజు 10:30కి మోహన్ బాబు గారు కోర్టు ముందు ఉండాలి. మోహన్ బాబు గారి హెల్త్ బాలేక హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉండగా మంచు మోహన్ బాబు గారిది వాయిస్ నోట్ ఒకటి బయటకు వచ్చింది. అందులో మంచు మనోజ్ ని అలాగే మీడియాని ఉద్దేశిస్తూ మోహన్ బాబు గారు కొన్ని కమెంట్స్ పాస్ చేశారు. చిన్నప్పటి నుంచి నేను చాలా గారభంగా చూసుకున్నాను, నువ్వు అడిగిందల్లా ఇచ్చాను, మంచి స్కూల్స్ లో చదివించాను, కానీ నువ్వు ఇలా చేయడం చాలా తప్పు, నా గుండెల మీద తన్నావు. దీనివల్ల మీ అమ్మ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. పెళ్ళయ్యాక నువ్వు చాలా మారిపోయావు, నీ భార్య మాట వింటున్నావు, నువ్వు తాగుడికి బానిస అయిపోయావు. యూనివర్సిటీ గురించి కూడా నువ్వు ఏవేవో మాట్లాడావు. ఒక యూనివర్సిటీ రన్ చేయాలి అంటే మనీ కావాలి కదా, ప్రొఫెసర్స్ కి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా, అందుకే మేము ఫీజు తీసుకుంటున్నాము. యూనివర్సిటీలో చాలా మందికి ఫ్రీగా కూడా చదువు చెప్పాము, ఇవన్నీ నీకు తెలుసు. నన్ను అన్నని చంపేస్తానని అంటున్నావు నువ్వు. నా ఆస్తి నా ఇష్టం, ఎవరికి ఎంత ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అనేది అది నా ఇష్టం. నీ సొంత డబ్బులతో నువ్వు ఏమైనా చేసుకో, అది నాకు అనవసరం. కానీ మీడియా వాళ్ళకి ఇలా నువ్వు రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేయకు అని ఆ వాయిస్ నోట్ లో ఉంది. అయితే నిన్న ఈవినింగ్ ఏం జరిగింది అంటే మనోజ్ తన బౌన్సర్స్ తో కలిసి ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేశాడు. కానీ దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు బౌన్సర్స్ ని మనోజ్ ని బయటకు తోసేశారు. కానీ మనోజ్ ఫోర్స్ఫుల్ గా ఎంటర్ ట్రై చేశాడు. ఆ టైంలోనే టీవీ9 రిపోర్టర్ మోహన్ బాబు దగ్గరికి వెళ్లి సార్ దీనిపై మీరు ఏమంటారని క్వశ్చన్ చేశారు. దీంతో మోహన్ బాబు కోపంతో మైక్ తీసుకుని రిపోర్టర్ పై చేయి చేసుకున్నారు. మరి ఇందులో ఎవరిది తప్పు? మోహన్ బాబు గారు కాస్త కూల్ గా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే మీడియానే కాస్త అత్యుత్సాహం చూపించింది అని మీరు అనుకుంటున్నారా? లిమిట్స్ క్రాస్ చేశారా? ఇందులో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.